ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామమున కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ రీతిగా దేవుని సన్నిధిలో చేరి దేవుని స్తుతించడానికి, కనపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ భాగ్యం ఎంతో గొప్పది. యేసయ్య బాప్తిస్మం తీసుకున్నాక ఆయన సువార్త సేవను ప్రకటించడానికి మొదలు పెడుతూ ఈ మాట చెప్పాడు, పరలోక రాజ్యము సమీపింపనై ఉన్నది, మీరు మారు మనసు పొందండి. యేసయ్య మొట్టమొదటిగా మాట్లాడిన మాట ఇదే. ఒక వ్యక్తి పరలోకం వెళ్ళాలంటే ఆ వ్యక్తికి మొట్టమొదటిగా మారు మనసు ఉండాలి. దేవుని రాజ్యము మారు మనసు పొందిన వారికే. దేవుని రాజ్యంలో ఏమండి భోజనం చేసేవాళ్ళు, పానాలు చేసేవాళ్ళు, ఏమండి పెద్ద పెద్ద సభలు పెట్టి ఆర్పాటాలు చేసి మ్యూజిక్లు పెట్టి ఎగురుతూ డ్యాన్సులు వేసేవాళ్ళు ఉన్నారు. దేవుని రాజ్యంలో ఎవరుంటారంటే మారు మనసు పొందిన వాళ్ళే ఉంటారు. యేసయ్య సువార్తను ప్రకటిస్తూ అనేకమైన గ్రామాల్లో చెప్తూ ఉండగా ఆయన కొండ మీద వాక్యం చెప్తూ ఉండగా కొన్ని వేల మంది యేసు ప్రభు మాటలు వింటున్నారు. భోజనం చేయటం కూడా మర్చిపోయారు. మర్చిపోతే దేవుడే మీరు వాళ్ళకి భోజనం పెట్టండి అన్నాడు. భోజనం పెట్టండి అని అంటే అక్కడ ఎవరి దగ్గర ఏమి లేదు. అయ్యా ఇంత వేల మంది ఉన్నారు, వీళ్ళకి భోజనం ఎక్కడి నుంచి తేవాలి? మన దగ్గర డబ్బులన్నీ వసూలు చేసినా కూడా అంత ఆహారం ఇప్పటికిప్పుడు తయారు చేసేవాడు ఎవడున్నాడు, కనుక వీళ్ళని పంపించేద్దాం అనుకున్నారు. అంటే ఒకడు వచ్చాడు, అయ్యా ఒక పిల్లోడి దగ్గర 5 రొట్టెలు ఉన్నాయి, 2 చేపలు ఉన్నాయి అని చెప్పాడు. 5 రొట్టెలు 2 చేపలు తీసుకురండి అని అన్నాడు. ఆ 5 రొట్టెలు 2 చేపలు తీసుకుని దేవుణ్ణి స్తుతించాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఈ 5 రొట్టెలు 2 చేపలు తీసుకెళ్లి వడ్డించండి అన్నాడు. 5 రొట్టెలు 2 చేపలు ఎవరండి అక్కడ తిన్నవాళ్ళు ఎంతమంది? 5,000 మందికి ఎంతమంది వడ్డించారు? 12 మంది. 5,000 మందికి భోజనం వడ్డించడానికి 12 మంది వడ్డించారు. మనం ఇక్కడ వడ్డించాలంటే ఎంతమంది కావాలి? ఒకళ్ళకి పెట్టాలంటే ఎంతమంది కావాలి? 10 మందికి పెట్టాలంటే ఎంతమంది కావాలి? 20 మంది పెట్టాలంటే ఎంతమంది కావాలి? దేవుని పరిచర్య చెయ్యాలంటే మనసు ఉండాలి, దేవుని నింపుదల ఉండాలి. దేవుని ఆత్మచేత నింపబడ్డవాడు దేవుని పని చేస్తాడు, కానీ దేవుని ఆత్మచేత నింపబడని వాడు దేవుని పని చేయలేడు. వాడి గడ్డులు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, విమర్శలు వస్తాయి, నిందలు వస్తాయి, ఎన్నో తగ్గుతాయి. అవన్నీ తట్టుకుని నిలబడేవాడే దేవుని రాజ్యానికి వెళ్తాడు. అంతేకాని నువ్వు అనుకున్నట్టుగా నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళలేవు. అందుకనే దేవుని రాజ్యము భోజనములు పానములు కాదు, దేవుని రాజ్యము నీతి సమాధానం. దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే నువ్వు నీతిని అనుసరించాలి, సమాధానాన్ని వెంటాడాలి. అప్పుడే నువ్వు దేవుని రాజ్యానికి వెళ్తావు. ఏమంటే 5,000 మంది పురుషులు అని రాశారు. ఇంకా పిల్లలు ఎంతమంది ఉన్నారు, స్త్రీలు ఎంతమంది ఉన్నారో లెక్కయిలా. మరి అంతమందికి 12 మంది పంచితే 12 గంపలు మిగిలితే 12 గంపలు 12 మంది శిష్యులు మోసుకుని ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోతే ఇక అక్కడ ఉన్న 5,000 మంది పురుషులు ఇక యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ వెంబడిస్తున్నారు. వెంబడిస్తుంటే వీళ్ళు మీరు భోజనాన్ని బట్టి నన్ను వెంబడిస్తున్నారు, కానీ నేను చేసే సూచక క్రియలను బట్టి మీరు నన్ను వెంబడించటం లేదు అన్నాడు. ఈ రోజుల్లో చాలా మంది దేవుని రాజ్యం అంటే ఏదో భోజనాలు అనుకుంటున్నారు, ఏదో పానాలు అనుకుంటున్నారు, ఏదో పెద్ద పెద్ద సభలు పెట్టి ఆర్పాటాలు పెట్టి
కేకలు పెట్టడం ఇదే దేవుని రాజ్యం అనుకుంటున్నాను. నిజమైన దేవుని రాజ్యం ఎక్కడుంటుందో తెలుసా? నిజమైన మారు మనసు పొందిన వాడే. దేవుని రాజ్యం ఎక్కడో లేదు, నీలోనే ఉంది. దేవుని రాజ్యం ఎక్కడో లేదు, నీ ఇంట్లోనే ఉంది. దేవుని రాజ్యాన్ని నీలో పెట్టుకొని, నీ ఇంట్లో పెట్టుకొని నువ్వు ఎక్కడో ఎదుగుతున్నావు. చాలా మందికి తెలియటల్లా దేవుని రాజ్యం అంటే ఏందో తెలియటల్లా. దేవుని రాజ్యం అంటే ఏందో మనం తెలుసుకుందాం. చదువుదాం మన పరిశుద్ధ గ్రంథంలో నుండి. రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తులుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17, 18, 19 వచనాలు చదువుదాం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందముగా ఉన్నది. ఈ విషయమందు క్రీస్తులకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడనై ఉన్నాడు. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగు చేయవాడిని ఆసక్తితో అనుసరిద్దాము. మనం చదువుతున్నాం, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందం. దేవుని రాజ్యం ఎలా ఉంటదంటే నీతితో ఉంటది, సమాధానంతో ఉంటది, పరిశుద్ధాత్మ యందలి ఆనందంతో ఉంటది. దేవుని రాజ్యాన్ని నువ్వు అనుభవిస్తే నేను దేవుని రాజ్యంలో ఉన్నాను అలా బ్రతుకుతావు. నువ్వు దేవుని రాజ్యంలో లేవు, లోకంలో ఉన్నావు. లోకంలో ఉన్నావు కనుకనే లోకాన్ని చూస్తున్నావు. లోకాన్ని చూసేవాళ్ళు దేవుని రాజ్యాన్ని చూడలేరు. నీకు దేవుని రాజ్యం కనపడతల్లా. ఎందుకంటే నీ మనసంతా లోకంతో నిండిపోయింది. లోకంతో నిండిపోయేవాడు దేవుని రాజ్యాన్ని ఆడికొస్తాడు. దేవుని రాజ్యం కనపడదు. అందుకే మీరు కన్ను నుండి కూడా గుడ్డి వాళ్ళై ఉన్నారు అన్నాడు. అందుకే మన కన్నులు ఉన్నాయంటే మన కన్నులతో ఏం చూస్తున్నాం? లోకాన్ని చూస్తున్నాం కానీ దేవుణ్ణి చూడలేకపోతున్నాం. అందుకనే మనం ఇక్కడ చదువుతున్నాం, దేవుని రాజ్యము భోజనము కాదు అన్నాడు. అదే మనం చదువుతాం మత్తయి సువార్త 3వ అధ్యాయము మొదటి 4 వచనాలు. మొదటి నుంచి 4 వచనాలు. పరలోక రాజ్యము సమీపింపనై ఉన్నది, మీరు మారు మనసు పొందండి. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి, అరణ్యములో కేకలు వేయచ్చు ఒకటి శబ్దము అని ఇతడు ఈ యోహోను ఒంటె రోమముల వస్త్రములను ధరించుకొని మొల చుట్టూ తోలు గట్టి ధరించుకొని మిడతలను అడివి తేలే ఇతనికి ఆహారం. ఇతను ఎవరు? యేసు ప్రభు కంటే ముందు 6 నెలలు పుట్టాడు. ఇతను బాప్తిస్మమిచ్చు యోహోను. ఇతను కూడా ఎవరి సువార్త సేవ ప్రకటించడానికి ఏర్పరచబడిన వాడు. సువార్త సేవ ప్రకటిస్తూ అతడు కూడా మొట్టమొదటిగా చెప్పిన మాట ఇదే, పరలోక రాజ్యం సమీపింపనై ఉన్నది, మీరు మారు మనసు పొందండి. మారు మనసు లేకుండా పరలోకం వెళ్ళాడు. నీకు మారు మనసు ఉండాలి. నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొందుతావో దేవుని రాజ్యం నీకు కనపడుతుంది. దేవుని రాజ్యం ఈ లోకంలో చాలా మంది కనపడుతున్నదంటే నేను లోకంలో ఉన్నాను అనుకుంటున్నాడు వాడు. ఈ లోకంలో ఉన్నవాడికి దేవుని రాజ్యం కనపడదు. నీవు ఈ లోకాశలను వదిలిపెట్టినప్పుడు నీకు దేవుని రాజ్యం కనపడుతుంది. అందుకనే ఆయన దానిని చూచిన వాడు కనుక ఈ లోకాన్ని అసహ్యించుకున్నాడు.
అసహ్యించుకుని దేవుని సువార్తను ప్రకటిస్తున్నాడు. తన తినే తిండి పెడతానంటే ఒక పండు లాంటిది. అతను తినేది ఒక పండు లాంటి కాయ తింటాడు. మంచినీళ్ళు కూడా తాగటల్లా తేనె తాగుతున్నాడు. అతని ఆహారం అదే. ఇతన్ని ఎంతో మంది విమర్శించారు. యోహాను ఏంటండి, మనం ఏది పెడితే తినడండి, మనం పలకరిస్తే పలకనీయడండి. చాలా మంది అతన్ని విమర్శించిన వాళ్ళు ఉన్నారు. కానీ అతడు నేను దేవుని రాజ్యాన్ని చూస్తున్నా, దేవుని రాజ్యంలో ఉన్నా, నాకు ఈ లోకంతో సంబంధం లేదు. దేవుని రాజ్యంలో ఉన్నాడు అని నువ్వు అనుకుంటే నువ్వు అలానే బ్రతకాలి, అలానే జీవించాలి. ఇదే కొంచెం మనం కిందకు వస్తే ఒక మాట ఉంటుంది. ఇదే లూకా సువార్త, కొంచెం ఫాస్ట్గా చెప్తాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇదే లూకా సువార్త 17వ అధ్యాయము 20-21 వచనాన్ని చదువుదాం. దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షంగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరమిచ్చను. యేసయ్య దగ్గరకు పరిసయ్యులు వచ్చారు. యేసయ్య, నీ రాజ్యము ఎప్పుడు వస్తుంది అని అడిగాడు. నీ రాజ్యం ఎప్పుడు వస్తుంది అని అడిగితే యేసయ్య వార్త ఏం చెప్పాడండి? ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉంది. దేవుని రాజ్యం ఎక్కడో లేదు, దేవుని రాజ్యం నీలోనే ఉంది, దేవుని రాజ్యం మీ మధ్యనే ఉంది. కానీ మనం గ్రహించటంలా. నువ్వు ఎక్కడున్నావు? ఏమండి, చేప సముద్రంలో తిరుగుతుంది, మనకు తెలుసు కదా. సముద్రంలో తిరిగిన చేప ఒక్కగా ఉండదు. ఎందుకు ఉండదు? అది ఉప్పు నీళ్ళలో ఉన్నా ఉప్పు నీళ్ళు తీసుకోదు, ఉప్పు నీళ్ళు తీసుకోదు. అది నీటికి ఎదురుగా ప్రయాణం చేస్తుంది, నీటికి కొట్టుకుపోదు. ఏమండి, నీటికి కొట్టుకుపోతే సముద్రంలో ఉన్న చేపలన్నీ ఒడ్డుకు కొట్టుకొస్తాయి. అది నీటి ప్రవాహానికి ఎదురుతుంది. ఈ లోకంలో ఉండే మనం కూడా ఈ లోకానికి ఎదురుగా నడవాలి, లోకాన్ని అనుసరించి నడవడం కాదు, లోకంతో మిళితమైపోవడం కాదు. లోకానికి మనం వేరుగా నడవాలి, లోకానికి మనం ప్రత్యేకంగా కనపడాలి. అప్పుడు నీవు ప్రత్యేకంగా కనపడుతున్నావు కనుక నీలో దేవుని రాజ్యం ఉన్నదని గుర్తిస్తారు. అంతేగాని నీలో దేవుని రాజ్యం కనపడతలేదంటే దేవుడు నీలో లేడని అర్థం. అందుకని మనం ఇక్కడ చదువుకున్నాం. వాడు వచ్చి అడిగితే దేవుని రాజ్యం ఎక్కడో లేదు, మీ మధ్యనే ఉన్నది. దేవుని రాజ్యం మన మధ్యలోనే ఉంటుంది. కానీ మనమే దేవుని రాజ్యంలో లేని వాళ్ళలాగా బ్రతుకుతున్నాం. దేవుని రాజ్యంలో నువ్వు లేవు కనుక నేను నా ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నా, నా ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నా అన్నట్లుగా ఈ రోజుల్లో బ్రతుకుతున్నారు. అందుకనే చాలా సమస్యలు ఎదురవుతున్నాయి, ఇబ్బందులు ఎదురవుతున్నాయి, ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఏమండి, వాటిని తట్టుకుని నిలబడేవాడు ముందుకెళ్తున్నాడు, వాటిని తట్టుకొని నిలబడలేని వాడు లోపల కలిసిపోతున్నాడు. దేవుని రాజ్యాన్ని చూచేవాడు ఎదుర్కొని ముందుకెళ్తాడు, దేవుని రాజ్యాన్ని చూడని వాడు లోకంతో కలిసిపోతాడు. అందుకనే ఒక సంఘంలో ఉన్న ఒకళ్ళను ఒకళ్ళు విమర్శించుకునే వాళ్ళు ఎక్కువ, ఒకళ్ళనొకళ్ళు దూషించుకునే వాళ్ళు ఎక్కువ, ఒకళ్ళనొకళ్ళు కొట్టుకునే వాళ్ళు ఎక్కువ, ఒకళ్ళ మీద ఒకళ్ళు తీర్పులు తెచ్చుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు తీర్పులు తెచ్చుకుంటున్నారు. ఏమండి, మనల్ని దేవుని రాజ్యంలో ఎలా ఉంటాడని చెప్పాడో తెలుసా? మీరు అనేకులైన వారికి తీర్పు తీరుస్తారు, మీరు శాపానికి తీర్పు తీరుస్తారు అన్నాడండి. పరిశుద్ధులు
దేవుని బిడ్డలు. కానీ మనం చిన్న చిన్న విషయాల్లోనే వెనక్కి వెళ్ళిపోతున్నామే, చిన్న చిన్న విషయాల్లోనే నిలబడలేకపోతున్నామే, చిన్న చిన్న విషయాల్లోనే మనం తట్టుకోలేకపోతున్నామే. ఇంకా మనం ఏడ నిలబడగలుగుతాం? కనుక దేవుని రాజ్యం ఎక్కడో లేదు. దానిని గ్రహించి నీవు ఇప్పటికైనా నేను దేవుని రాజ్యంలో ఉన్నానా లేదా అని నిన్ను నీవు ప్రశ్న చేసుకుంటే, నిన్ను నీవు క్వశ్చన్ చేసుకుంటే నీవెక్కడున్నావో నీకు అర్థమవుతుంది. అందుకని మనం చదువుతాం మన పరిశుద్ధ గ్రంథంలో. ఇదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము, తినకపోయినందున మనకు తక్కువ లేదు, తిననందున మనకు ఎక్కువ లేదు. దేవుని రాజ్యంలో నీవుంటే ఏమంటే తిన్నందువల్ల వచ్చింది ఏమీ లేదు, తినకపోయినందువల్ల పోయేది ఏమీ లేదు. ఏమండి, ఇజ్రాయేల్ ప్రజలు మన్నా ఆహారాన్ని కూర్చుకున్నారు. ఎక్కువగా కూర్చుకున్న వాడికి ఎక్కువ కావాలా, తక్కువగా కూర్చుకున్న వాడికి తక్కువ అవ్వాల. ఆడు ఎక్కువగా కూర్చుకున్నాడు కానీ ఆడికి ఎక్కువే మిగల, తక్కువగా తీసుకెళ్ళాడు కానీ ఆడికి తక్కువేనే అవ్వాల. ఆడు సమృద్ధిగా తిన్నాడు. ఈ రోజుల్లో చాలా మందికి తెలియటిల్లా భోజనమును పానమును కాదు పరలోక రాజ్యము. పరలోక రాజ్యము దేవుని నీతి. దేవుని నీతి నీలో ఉండాలి. దేవుని నీతి మనలో ఉండాలంటే మనం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? పరలోక రాజ్యము దేవుని నీతి అన్నాడు, దేవుని న్యాయము అన్నాడు. పరలోక రాజ్యము నీతి న్యాయాలతో ఉంటది. పరలోక రాజ్యం అన్యాయాలతో ఉంటుందా? అక్రమాలతో ఉంటుందా? అబద్ధాలతో ఉంటుందా? మోసాలతో ఉంటుందా? ఉండదు. మరి నువ్వు పరలోక రాజ్యంలో ఉన్నావా? దేవుని రాజ్యంలో ఉన్నావా లేవా? దేవుని రాజ్యము నీతి న్యాయాలతో ఉంటుంది. కానీ నువ్వు దేవుని రాజ్యంలో ఉన్నట్లుగా లేవు. ఉన్నట్లుగా లేవు కనుకనే నీలో నీతి కనపడతలేదు, నీలో న్యాయం కనపడతల్లా. నీలో ఏం కనపడుతుంది? అదే మనం చదువుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. అన్యాయస్తులు దేవుని రాజ్యమును వారసులు కారని మీకు తెలియదా? స్పష్టంగా రాశాడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు. ఏమండి, పరలోక రాజ్యపు పౌరుడుగా అని ఎందుకు భావించాడు? నేను దేవుని రాజ్యంలో ఉన్నా, నేను దేవుని రాజ్యాన్ని భూమి మీద అనుభవిస్తున్నాను. భూమి మీద ఉండగానే నువ్వు దేవుని రాజ్యంలో ఉన్నావు, దాన్ని అనుభవించడం నేర్చుకోవాలి. అందుకని ఇక్కడ మనం చదువుతున్నా 6వ అధ్యాయం 9వ వచనంలో ఏమని రాశాడు? అన్యాయస్తులు దేవుని రాజ్యములకు వారసులు కారని మీకు తెలియదా? తెలియదా? అందుకని మొదటి నుంచి 9వ వచనం చదివితే ఇక్కడ చాలా మాటలు ఉన్నాయి. ఫాస్ట్ గా చదువుతాం. మీలో ఒకరిని మరి ఒకరి మీద వ్యాజ్యం ఆడినప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట కాక అనీతి మంతుల ఎదుట వ్యాజ్యం ఆడుటకు తెగించుచున్నాడా? పరిశుద్ధులు లోకములకు తీర్పు తీర్చుదరని మీరు విన్నరా? మీ వలన లోకములకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గురించి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుతుందని ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గురించి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును కదా. కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్చుటకు సంఘములో దృఢీకరింపబడిన వారిని కూర్చుండబెట్టుదరా.
మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను. ఏమి? తన సహోదరుల మధ్య వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒక్కడైనను లేడా? అయితే సహోదరుడి మీద వ్యాజ్యం ఆడుచున్నాడు, మరి అవిశ్వాసం ఎదుట వ్యాజ్యం ఆడుచున్నాడు. ఒకరి మీద ఒకడు వ్యాజ్యం ఆడుట మీలో ఎప్పటికే కేవలము లోపము. అంతకంటే అన్యాయము సహించుట లేదు కదా? దానికంటే మీ సొత్తును సంహరించుట లేదు కదా? అయితే మీరే అన్యాయము చేయించున్నారు, అపహరించుచున్నారు, మీ సహోదరునికే ఇలాగు చేయించున్నారు. ఏమంటే మన సహోదరునికే మనం ఎలా చేస్తున్నాం? మన సహోదరునికే మనం అన్యాయం చేస్తున్నాం, పరిశుద్ధుల్నే దూషిస్తున్నాం. ఒక పరిశుద్ధుడు ఇంకో పరిశుద్ధుడిని దూషిస్తున్నాడు, ఒక నీతిమంతుడు ఇంకొక నీతిమంతుడిని దూషిస్తున్నాడు. ఎవరి ముందు? మారు మనసు లేని వాడి ముందు. ఏమండి, ఈ రోజులో చాలా మందికి తెలియటం లేదండి, నేను దేవుని రాజ్యంలో ఉన్నాను. నువ్వు దేవుని రాజ్యంలో ఉంటే నిన్ను నీవు కాపాడుకోవటానికే ప్రయత్నం చేస్తావు. నిన్ను నీవు కాపాడుకుంటూ ఇంకొకరిని ఆ రాజ్యంలో చేర్చడానికి ప్రయత్నం చేస్తావు. దాంట్లో నుంచి లాభం. ఈ రోజుల్లో చాలా మంది దేవుని రాజ్యంలో ఉండవాలని కూడా లాగుతున్నారు. ఏమండి, దేవుని రాజ్యంలో ఉండవాలని కూడా లాగుతున్నారు. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేస్తాను అని ముందే చెప్పాడు దేవుడు. ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేస్తారు. మోసగాళ్ళు ఎక్కడో ఉండరు, మన పక్కనే ఉంటారు. అందుకని మనం ఒక్కటే తెలుసుకోవాలి, దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు, దేవుని రాజ్యం నీతి న్యాయాలు. రెండోది దేవుని రాజ్యం సమాధానం. దేవుని రాజ్యం సమాధానం చదువుదాం మన పరిశుద్ధ గ్రంథంలో. ఇదే లూకా సువార్త 10వ అధ్యాయం 5-6 వచనాలు చదువుదాం. లూకా సువార్త 10వ అధ్యాయము 5-6 వచనాలు. త్రోవలో మీరెవరినైనాను కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంటికైనాను ఈ ఇంటికి సమాధానం వచ్చిందని చెప్పండి. సమాధాన పాత్రుడు అక్కడ ఉండిన ఎడల సమాధానము అతని మీదకి వస్తుంది. సమాధానము నీ ఇంట్లో ఉన్నదనుకో, నేను వచ్చి దేవుని సమాధానం మీకు కలుగుగాక అని అన్నాడు అనుకో, ఆ సమాధానం మీ ఇంట్లో ఉంటది అని చెప్పాడు దేవుడు. యేసయ్య మన 70 మంది శిష్యుల్ని ఆయా ప్రాంతాలకు పంపించాడు. పంపించి మీరు రోడ్డంపటి వెళ్ళేటప్పుడు కుశల ప్రశ్నలు అడగబాకండి, రోడ్డంపటి ముచ్చట్లు ఆడుకోబాకండి, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళండి. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళకి దేవుని వాక్యం చెప్పండి. కానీ ఈ రోజుల్లో చాలా మంది రోడ్లపట మాట్లాడుకునే వాళ్ళే ఎక్కువ కనపడతారు. ఇంటికి చాలా మంది పిలవరు. ఏమండి, కానీ పిలిచిన రోడ్డు మీదే నుంచోబెడతారు. ఏమండి, ఇక్కడ యేసయ్య మీరు ఎవరైతే ఏ ఇంట్లోకి అయితే వెళ్తారో ఆ ఇంట్లో సమాధానం ఉంటే, ఏమండి, ఆ సమాధానం నిలిచిపోతుంది వాళ్ళ మీద అన్నాడు. నీ ఇంట్లో సమాధానం ఉందా? మనం చెప్పాను, భార్యకు భర్తకు సమాధానం ఉండదు. ఏమండి, తల్లికి కూతురికి సమాధానం ఉండదు. ఏమంటే ఒక ఇంటి వారే అతనికి శత్రువులు అయిపోతారు. కారణం ఏంటి? ఇదే, ఒకడు మారు మనసు పొందితే ఇంకోటి మారు మనసు ఉండదు. ఒకడు ప్రార్థనకి వెళ్తానంటే ఇంకోటి ప్రార్థన పొందు అంటాడు. ఇక ఆ ఇంట్లో సమాధానం ఏడుంటుంది? ఆ ఇంట్లో దేవుడి రాజ్యం ఏడుంటుంది? ఉండదు. ఆ ఇంట్లో సమాధానం ఎప్పుడు ఉంటుంది? ఆ ఇంట్లో దేవుని రాజ్యం ఎప్పుడు ఉంటుంది? ఆ ఇల్లంతా యేసయ్యతో నిండిపోతేనే. జక్కయ్య ఇల్లంతా యేసయ్యతో నిండిపోయింది. కొర్నేలు ఇల్లంతా యేసయ్యతో నిండిపోయింది. లూదియా ఇల్లంతా యేసయ్యతో నిండిపోయింది. వాళ్ళు దేవుని రాజ్యంలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. నీవు దేవుని రాజ్యంలో ఉన్నావా? వాళ్ళు యేసయ్యను చేర్చుకుని వాళ్ళ ఇల్లంతా రక్షణ తెచ్చున్నారు.
ఆ ఇళ్ళందరూ రక్షించబడ్డారు. కానీ మన ఇంట్లో దేవుని రాజ్యం లేదు. ఇంకా మన ఇంట్లో తగాదాలే ఉన్నాయి, కొట్లాటలే ఉన్నాయి, తిట్టుకోటాలే ఉన్నాయి. ఏమండి, ఇంకా ఇలాంటి జీవితాలే జీవిస్తున్నారు. అందుకనే మనం ఇక్కడ చదువుతున్నాం, దేవుని రాజ్యం నీలో ఉంటే నీ ఇంట్లో ఉంటుంది. నువ్వు దేవుని రాజ్యంలో ఉన్నావా లేవా అని ఒక్కసారి మనలను మనం పరీక్షించుకుంటే మనకు అర్థమవుతుంది. ఎవరి మూడవదిగా మనం చదువుతున్నాం దేవుని రాజ్యము పరిశుద్ధాత్మ యందలి ఆనందం. దేవుని రాజ్యం పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఎప్పుడు నీకు ఆనందం వస్తుంది అనంటే మనం చదువుదాం. ఇదే కొలసీలకు రాసిన పత్రిక, అపోస్తులుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23-24 వచనాలు చదువుదాం. కొలసీలకు రాసిన పత్రిక 3:23. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుననియు ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. నువ్వు దేవుని రాజ్యములో ఉంటే ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తావు. ఎందుకు మనస్ఫూర్తిగా చేస్తున్నావు? నువ్వు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా చేస్తావో నీకు దేవుడు బహుమానం ఇస్తాడు. పనివాడు జీతానికి పాత్రుడు అన్నాడు. నువ్వే పని చేస్తున్నావు ఆ పనిలో జీతం తెచ్చుకుంటున్నావు. అలాగే నువ్వు దేవుని పని చేస్తే దేవుడు నీకు జీతం ఇస్తాడు. అందుకని ప్రభు వలన మనము సాక్ష్యమును ప్రతిఫలముగా పొందుతామని ఎరుగుదుము. ప్రభు వలన నీకు స్వాస్యం వస్తుంది, ప్రభు వలన నీకు బహుమానం వస్తుంది, ప్రభు వలన నీకు కిరీటం వస్తుంది. మరొక మాట చెప్పి నేను ముగించేస్తా. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుతాం. అపోస్తుల కార్యాల గ్రంథం 2:27. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టను, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనయ్యము, నాకు జీవ మార్గము తెలిపితివి, నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెను. దేవుని రాజ్యములో ఉన్న వారికి ఇస్తున్న వాగ్దానం ఇదే. నీ పరిశుద్ధిని నువ్వు కుళ్ళు పట్టనయ్యవు. నువ్వు పరిశుద్ధుడు అయితే, నువ్వు నీతిమంతుడు అయితే, నువ్వు దేవుని రాజ్యములో ఉన్నవాడు అయితే నువ్వు కుళ్ళు పట్టవు. నువ్వు దేవుని రాజ్యములో ఉంటావు, దేవునితో ఉంటావు, దేవునితో సంతోషాన్ని అనుభవిస్తావు, ఆనందాన్ని అనుభవిస్తావు. కనుక మనం ఒకటే నేర్చుకుందాం, దేవుని రాజ్యం అంటే భోజనమును పానమును కాదు, నీతియు న్యాయమును పరిశుద్ధాత్మయందని ఆనందమునై ఉన్నది. మీరు కూడా దేవుని రాజ్యంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. ఈ రాత్రికాల సమయమున దేవుని సన్నిధిలో ఉన్న మనం ఒక చిన్న ప్రార్థన చేద్దాం. దేవుని రాజ్యము ఎక్కడో లేదు, నీలోనే ఉంది. పరలోక రాజ్యం సమీపింపనై ఉన్నది. మీరు మారు మనసు పొందండి. దేవుని రాజ్యాన్ని అనుభవిస్తున్న వాళ్ళు లోకం వైపు చూడలేదు, లోకాశల వైపు చూడలేదు, దేవుని వైపే చూశారు. ఈ లోకంలో ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నేను దేవుని రాజ్యంలో ఉన్నాను. నాలో నీతి న్యాయాలే ఉన్నాయి, నాలో అక్రమం లేదు, నాలో మోసం లేదు, నాలో కోపం లేదు, నాలో ద్వేషం లేదు, నాలో మత్సరం లేదు. నువ్వు దేవుని రాజ్యంలో ఉన్నావా? ఈ రాత్రి కాల సమయంలో నిన్ను నీవు పరీక్షించుకో, నిన్ను నీవు క్వశ్చన్ చేసుకో. దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. నువ్వు ఎక్కడున్నావో నీకు దేవుడు బయలుపరుస్తాడు. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, పరలోకమందున్న మా ప్రభువా,
పరిశుద్ధ పుణ్యపాదములకు స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వమంతుడా, గొప్ప దేవుడా, మా రక్షకుడా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. దాదా, ఈ రాత్రి కాల సమయమున మీ వాక్యములో నుండి మీరు మా అందరితో మాట్లాడారు ప్రభువా. స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని రాజ్యము భోజనములు పాదములు కాదు కానీ నీతి, న్యాయము, పరిశుద్ధ ఆత్మయందని ఆనందమునై ఉన్నదని మీరు మాతో మాట్లాడారు ప్రభువా. దేవుని రాజ్యం ఎక్కడో లేదు, మీలోనే ఉన్నది, మీ మధ్యనే ఉన్నది, మీ ఇంట్లోనే ఉన్నదని మీరు మాతో మాట్లాడారు తండ్రి. స్తోత్రాలు, వందనాలు. మేము దేవుని రాజ్యంలో ఉన్నామా లేవా అని మరొకసారి ఆయన మమ్మల్ని మీరు హెచ్చరించినందుకు స్తోత్రాలు, వందనాలు. ఇది మొదలుకొని మేము దేవుని రాజ్యంలో ఉన్నామని నీతి న్యాయాలతో, సంతోషంతో, సమాధానంతో నాయన మేము జీవించినట్లు ఈ కృపను నాయన మాకందరికీ అనుగ్రహించండి, సహాయం చేయండి. రాత్రికాల సమయంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని, మీ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని వారిని దర్శించి వారిని కూడా దేవుని రాజ్యంలో చేర్చడం, నీతి న్యాయాలతో, సంతోషాలతో, సమాధానంతో ఈ లోకంలో బ్రతుకున్నట్లు సహాయం చేయాలి. సర్వశక్తివంతుడు, సర్వోన్నతుడు, గొప్ప దేవుడు, మా రక్షకుడు యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి మన దేవుని దయ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపై, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం, సమాధానము, సంపూర్ణ దీవెన ఇప్పుడునో ఎల్లప్పుడును దేవుని మహాకృప మన కుటుంబాలను, సకల పరిశుద్ధులను సదాకాలం తోడయుండి నడిపించి, దీవించి, ఆశీర్వదించి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు.